హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆనంద భైరవి, దర్శన్, శరణ్య వీళ్ళ ముగ్గురు కూడా ఆదికేశవులు గారి ఇంట్లో ఉంటారు. ఇక ఆనంద మగ్గానికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన తరువాత ఆదికేశవులు గారు అయితే చీరని నేయడం ప్రారంభిస్తారు. ఒక అందమైన చీరను అయితే ఆయన నేస్తూ ఉంటాడు. ఇక మరొక పక్కన రోహిత్, ప్రీతి అయితే ఒక రిసార్ట్ లో అయితే రూమ్ తీసుకుని అక్కడ హ్యాపీగా గడుపుదామని అయితే వస్తారు. లీలావతి ద్వారా రోహిత్లు వెళ్లిన ప్లేస్ అయితే కనిపెట్టి అనన్య, కాంచన ఇద్దరు కూడా వెయిటర్ గెటప్స్ లో అయితే ఆ రిసార్ట్ కి వచ్చి ఇక ప్రీతికి, రోహిత్ కి అయితే రూమ్ ఇంకా హోటల్ అవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. ఇక అప్పుడు రోహిత్ ఇలా అంటూ ఉంటాడు, ఇక్కడ చాలా బాగుంది కదా ప్రీతి, చాలా ప్రశాంతంగా అని అయితే అంటూ ఉంటే ఇక ప్రీతి, అవునండి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ఈ హోటల్ కూడా చాలా బాగుంది అని అయితే ప్రీతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రోహిత్ ఇలా అంటూ ఉంటాడు, ఇక్కడ ఆ అనన్య దెయ్యం లేదు కదా, అందుకే ఇక్కడ ప్రశాంతంగా ఉంది అని అయితే రోహిత్, ప్రీతిలో అయితే చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటారు. ఇక ఏదైనా పని ఉంటే పిలవండి సార్ అని చెప్పి అనన్య, కాంచన అయితే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక వచ్చేసి అనన్య కాంచనతో ఇలా అంటూ ఉంటుంది, అమ్మ ఇక్కడికి మన పథకం ప్రకారం అయితే వచ్చేసాం, వెయిటర్స్ గెటప్స్ లో అయితే సెట్ అయిపోయాం, ఇక మంచి టైం చూసి ఆ ప్రీతిని లేపేయడం ఒకటే బ్యాలెన్స్ అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మరో పక్కన ఆదికేశవులు అయితే బ్యాగ్ తీసుకుని మార్కెట్కి అయితే రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆదికేశవ గురించి కారులో అయితే దారిలో ఎదురు చూస్తూ ఉంటుంది దామిని. ఇక అప్పుడు ఆదికేశవులు గారు రావడం గమనించి, నాకు చీర నెయ్యను అని చెప్పి మా పిన్నికి చీరనేసి ఇస్తావా, నువ్వు ఎలా చీరనేస్తావో నేను చూస్తాను అని వెనక నుంచి అయితే ఆదికేశవులు గారిని కార్తో అయితే డాష్ ఇచ్చి గుద్దేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ మనసులో ఇప్పుడు నెయ్యి చీర అని అయితే అనుకుని సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా అని ఆదికేశవులు గారు అయితే అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతారు. మరి ఇప్పుడు చీర ఎలా నేస్తారు ఆదికేశవులు గారు? మరి ప్రీతిని, రోహిత్ని అనన్య బారి నుంచి ఆనంద ఎలా కాపాడుతుంది? ఇవన్నీ తెలియాలి అంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.